ஃப்ரெண்ட்ஸ், தமிழ் தமிழ் இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்து பராபர வருடம் 2026 அனைவருக்கும் నల్వాழ்తుகள். వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేలూరు పార్టీ కిచెన్. ఈ రోజు మీకు మ్యాంగో రా మ్యాంగోతో జ్యూస్ టేస్ట్ చూపిస్తాను. ఈ సీజనల్ ఫ్రూట్ చాలా బాగుంటుంది ఈ జ్యూస్. తర్వాత ముఖ్యంగా లాస్ట్ లో వరకు చూడండి. లాస్ట్ లో సర్వింగ్ ఎలా చేయాలని అది చెప్పాలి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మరి చూడండి, ఇందులో నేను ఒక 3 గ్లాస్ చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేసి ఆల్రెడీ నేను దీంట్లో 3 గ్లాస్ ఈ రామాయణ దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఇంగ్రీడియంట్ చెప్తాను. తర్వాత ప్రాసెస్ లో వెళ్ళిపోతాము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు 2 మ్యాంగో తీసుకున్నాను అనమాట. అంటే చెట్లో మంచి తాజా మ్యాంగోస్ అనమాట. మన ఇంట్లో అనమాట రా మ్యాంగో. దీంతో జ్యూస్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడే సీజనల్ ఫ్రూట్ కాబట్టి దానికి. తర్వాత ఇక్కడ ఉప్పు, పంచదార, జీలకర్ర వేయించి తీసిందనమాట, పసుపు, ఇది కారం, లెమన్. ఇది ఎప్పుడు వేయాలని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటే నేను ఒక కుక్కర్లో స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ ఒక 3 గ్లాస్ వాటర్తో ఈ మ్యాంగోని బాగా వాష్ చేసి ఒకటి ఇందులో ఉడికించి తీసుకున్నాను అనమాట. 2-3 విజిల్స్ లో వచ్చేస్తుంది. ఎందుకంటే కాస్త బాగా ఆరాలి. టైం సేవ్ కోసం నేను అలా చేశాను అనమాట. మీరు తప్పకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీ కుక్కర్ తగ్గట్టు ఇలా బాయిల్ చేసి తీసుకోండి. బాయిల్ చేసి తర్వాత ఇలా చూడండి, ఇవన్నీ తొక్క ఇలా వస్తుంది అనమాట. తీసేయాలన్నమాట. ఒక్క నిమిషం చూపిస్తాను తొక్క తీసేసి మీకు ఎలాగని. చూడండి, ఈ ట్యాంక్ నేను ఆ తోళ్ళని అవన్నీ రిమూవ్ చేసేసాను. ఇలా జ్యూస్ తీసుకోండి. బాగా చేతిలోనే స్మాష్ చేయాలి. ఇలా ఈ ట్యాంక్ అవసరం లేదనమాట. ఇలా చేతితోనే మీరు బాగా స్మాష్ చేయవచ్చు. తీసుకోండి. ఒక్క నిమిషం మిక్సీ తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసి ఇందులో వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఆ వాటర్ కొంచెం దీంట్లో ఉడికించిన వాటర్ని పోసి కొంచెం చూపిస్తాను. ఇందులో కాస్త ఉప్పు, మీ స్వీట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. మీకు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు మీకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక 2 రన్ నీళ్ళు పోసి ఒక 2 రన్ ఇవ్వాలి. ఇలా లంగ్స్ లేకుండా ఇప్పుడు వెయిట్ చేయండి. నేను బౌల్ చూపిస్తాను. చూడండి, ఇది ఆ మిక్సీ నుంచి నీళ్ళు యాడ్ చేసి ఇలా ఉండాలన్నమాట. మ్యాంగో జ్యూస్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది 2 టైప్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదండి, లాస్ట్ ఎలా దీనికి సర్వ్ చేయడం ఎలా అని చెప్పాను కదండి. ఇందులో నేను చెప్పినట్టు మీకు ఎంత క్వాంటిటీ నీళ్ళు, తర్వాత పంచదార, కాస్త ఉప్పు వేయాలన్నమాట అరేంజ్ చేసే ముందు. ఇప్పుడు సర్వింగ్ ఎలా అని ఇంపార్టెంట్ అనమాట. చూడండి, చెప్తాను. కాస్త ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు, తర్వాత ఒక 1 స్పూన్ ఇలా చల్లుకోవాలి. కారపొడి మెయిన్ చల్లుకోవాలన్నమాట. ఉప్పు ఒక్క 1/2 స్పూన్ ఇంతేనండి. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసి ప్లేట్లో తీసుకొని 1 స్పూన్, మరి తర్వాత చెప్తున్నాను, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు. తర్వాత లైమ్ ఎందుకు పెట్టాను అంటే ముఖ్యంగా లైమ్ కావాలి దీనికి. ఈ సర్వింగ్ గ్లాస్ తీసుకున్నారనుకోండి, దానికి ఈ చుట్టూతా మీరు ఇలా ఆ జ్యూస్ ఈ చుట్టూతా జ్యూస్ తీసుకోండి. మంచిగా ఇలా రౌండ్గా జ్యూస్ పట్టేటట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ ఎందుకు చెప్పాను చూడండి. ఇలా వేసిన తర్వాత ప్లేట్లో మీరు రివర్స్ లో ఉంచి ఈ గ్లాస్ ఇలా తిప్పాలి, రొటేట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా బాగా
ఇలా అంచుకు బాగా డిజైన్ వస్తుంది. అది కాకుండా దీంట్లో కొద్దిగా మైల్డ్గా ఈ ఉప్పు కారం వేయాలి. చూడండి, చూడడానికి కూడా కొంచెం సర్వింగ్ ముందు అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇలా అంచులు అనమాట. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా టాపింగ్ వేయచ్చు జీలకర్ర. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఇలా లో వచ్చి మీరు 2 చిట్లో 3 స్టిక్కర్ ఉంటే ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది మీకు గ్లాస్కి. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఇస్ రెడీ టు సర్వ్ అనమాట. వెయిట్ చేయండి, డిస్ప్లేలో చూపిస్తాను. మ్యాంగో జ్యూస్ ఇస్ వెరీ టేస్టీ, సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో జ్యూస్. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఇవ్వచ్చు. ఇది ఉడికి తీసిన వలన మ్యాంగో అని అంత హీట్ ఉండదు. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తాగొచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు దిల్కుష్గా ఉంటుంది. మీ కమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్తే దిల్కుష్గా ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సంకెన్ కోదండ.